పూజించకూడదు. సో ఆ విధంగా శంఖానికి ఒక విశేషం. శంఖాన్ని పూజిస్తారు కూడా. శంఖపీఠ పూజ కర్మ అంటే అలాగే ఉంటుంది. ఇట్ గోస్ ఆన్ మల్టిప్లయింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా. శంఖంతో శివుణ్ణి పూజిస్తారు. శివుణ్ణి పూజించడానికి ఉపయోగించే శంఖాన్ని ముందు పూజిస్తారు. ఆ శంఖం పెట్టుకుందుకు ఓ పీఠం ఒకటి ఉంటుంది కదా, శంఖపీఠం. ఎందుకంటే శంఖము ఇట్ ఈస్ నాట్ ఫ్లాట్ సర్ఫేస్ ఏమి ఉండదు. అంటే ఎక్కడ పడితే అక్కడ పెడితే అది ఇటు అటు ఊగిసలాటగా ఉంటుంది, స్థిరంగా కూర్చోలేదు. అందుకోసం ఒక సర్క్యులర్ ప్లేట్ లాగా ఒకటి ఉంటుంది, దానికి 3 కాళ్ళు ఉన్న చిన్న పీఠం ఒకటి, దాని మీద ఈ శంఖం పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. దానికి శంఖపీఠము అని పేరు. ఈ శంఖపీఠానికి పూజ చేస్తారు. శంఖపీఠం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటూ శంఖపీఠానికి పూజ ఉంటుంది. సో శంఖపీఠానికి పూజ, తర్వాత శంఖానికి పూజ, ఆ తర్వాత శంఖంతో శివునికి పూజ. సో కర్మ అంటే అలాగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇది పెర్వేట్స్ ఎవ్రీవేర్. ఎనీవే, సో ఆ విధంగా శంఖానికి ఒక విశిష్ట స్థానం. తర్వాత ప్రయాణారంభంలో క్షత్రియ వీరులు వాళ్ళు శంఖనాదం చేసి ప్రయాణాన్ని ఆరంభిస్తారు. ఇక్కడ మంగళవాద్యం కింద పరిగణిస్తారు. ఇక్కడ యుద్ధం ఆరంభం చేస్తున్నాం కనుక ఈ యుద్ధంలో మనకి మంగళము కలుగుగాక అనే ఉద్దేశంతో శంఖాన్ని పూజించి అన్నారు. సో క్షత్రియ వీరులకి సింహనాదము వంటిదే శంఖనాదము కూడా. సో ప్రతివాడు ఈ కీప్స్ వన్ కాంచ్ అలాంగ్. వీరులందరి దగ్గర శంఖాలు ఉంటాయి. ఆ శంఖాలకు పేర్లు కూడా పెట్టారు. ఎవరి శంఖానికి వాళ్ళకు పేరు ఉంటుంది. శంఖానికి పేరు ఉంటుంది, ధనస్సుకి పేరు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ కుక్క పిల్లలకి వాటికి పేర్లు పెట్టుకున్నట్టుగా వాళ్ళు ఈ సాధన సామగ్రికి పేర్లు పెట్టారు. సో భీష్ముడు శంఖాన్ని పూజించాడు. తర్వాత తతశంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. ఎప్పుడైతే భీష్ముడు శంఖాన్ని పూజించాడో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సిగ్నల్ టు ఎవ్రీబడి ఎల్స్. ప్రతివాడు శంఖాన్ని పూజిస్తాడు. సో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారనుకోండి, ఎవడూ మాట్లాడడం. ఈ లోపల ఒకడు మాట్లాడడం మొదలుపెట్టాడు అనుకోండి, ఇంకా అందరూ మాట్లాడుకోవడం కాదు. సో ఆ డిసిప్లిన్ వాట్ ఎవర్ యూజ్ చేసి ఇట్ కమ్స్ టు. సో ఎప్పుడైతే భీష్ముడే సింహనాదం చేసి శంఖాన్ని పూజిస్తే ఇంక మిగిలిన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ బ్యాండ్ గ్రూప్ ఉంటుంది, ఈ ఆర్మీ బ్యాండ్ గ్రూప్, వాళ్ళు పాపం అలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు భీష్ముడు ఎప్పుడైతే శంఖనాదం చేశాడో ఇంకా వాళ్ళకి పట్టపగ్గాలు లేవంటే వాళ్ళు మహోత్సాహంతో బ్యాండ్ని వాయించడం ప్రారంభించారు. ప్రతివాడు తన శంఖాన్ని బయటకు తీసి ఊదటం ప్రారంభించారు. శంఖాహ భేర్య, భేరీలని వాయిస్తున్నారు. పనవ ఆనక గోముఖ. ఆనక అంటే ఆనక్, ఈనాటికి కూడా ఆనక్. దాన్ని డ్రమ్ అంటారు. ఇలా 2 కట్టెలతోటి మెడలో వేలాడి తీసుకుని వాయించేటువంటి దాన్ని డ్రమ్ అని అంటారు. ఆనక్ అనే పదంతో ఇప్పటికీ వాడతారు. ఇంకా పనవ అంటే డోలు. తెలుగు పదాలు దొరకడం కష్టం. సో భేరీకి తెలుగు పదం ఏమో అక్కర్లేదు. భేరీ అంటే భేరీ పెద్దది ఉంటుంది, డమ్ డమ్ అని అలా ఒక్క కట్టెతో వాయిస్తారు. డ్రమ్ అంటే మెడలో వేసుకుని 2 కట్టెలతో వాయిస్తారు. ఇక పనవ అంటే డోలు. డోలుని కట్టెతోటి వాయించవచ్చు, చేతులతోటి కూడా, విరేళ్లతోటి కూడా వాయించవచ్చు. అది డోలు యొక్క లక్షణం. సో ఆనక్ అంటే మధ్యలా అని కూడా చెప్పచ్చు బహుశా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మృదంగ, డోలు మృదంగము. ఆనకం, ఆనక్ అంటే మృదంగం. ఇంకా గోముఖ, గోముఖ అంటే కొమ్ము బూర. ఇలా కొమ్ములాగా ఉండి బూరాలు తూ అని ఊదుతారనమాట. సో వాటిని వాయిస్తున్నారు. సహసా ఏవా అంటే వెను వెంటనే, క్షణం కూడా ఆలస్యం లేకుండా అందరూ ఈ ఈ వాద్యధ్వనులను చేయటం ప్రారంభించారు. అభ్యహన్యంతా కొట్టడం ప్రారంభించారు. డోళ్ళని, మృదంగాలని, భేరీలని, తర్వాత శంఖాలని పూజిస్తున్నారు. ఈ రకంగా ఎవరి దగ్గర ఉండేటువంటి వాద్యాన్ని వాడు ధ్వనించటం ప్రారంభిస్తే ఒక పెద్ద శబ్దం పుట్టింది. సహా శబ్ద, పెద్ద శబ్దం బయలుదేరింది. ఆ శబ్దం ఎలా ఉందంటే తుమూలః అభవత్. ఈ తుమూలః అనే శబ్దము సంస్కృత పదం. దానికి స్పష్టమైన తెలుగు అనువాదం కష్టం. సో తుమూలమైన ధ్వని అని అనేస్తారు.
తుములము అంటే చాలా పెద్ద నాయిస్ ఉంటుంది, నాయిస్ అన్నమాట, పెద్ద నాయిస్ ఉంటుంది. కానీ ఏ శబ్దము క్లియర్ కట్గా స్పష్టంగా విడదీసి ఉండదు. అన్నీ కలిసిపోయి కలగాపులకంగా పెద్ద ధ్వని బయలుదేరుతుంది. ఆ ధ్వనిలో ఇదిగో ఇది ఈ శబ్దము, ఇది ఈ శబ్దము అని మీరు స్పష్టంగా వివేకం ఉండడానికి అవకాశం. అటువంటి ధ్వనిని తుముల ధ్వని. ఇప్పుడు మార్కెట్ ప్లేస్కి వెళ్ళారనుకోండి, పెద్ద ధ్వని ఉంటుంది, కానీ ఆ ధ్వనిలో ఇండివిజువల్ సౌండ్స్ని మీరు డిస్టింగ్విష్ చేయడానికి అవకాశం. అటువంటి తుముల ధ్వని ఆరంభం. సో గీతాచార్యుడు ఆ సందర్భంలో గీతను ఉపదేశిస్తారు. అది సో దట్ ఈస్ ది మెటఫర్. కాబట్టి గీతోపదేశం అంటే మనకున్న బాధ్యతలన్నీ తీరిపోయి, రిటైర్మెంట్ అయిపోయి, ఇన్సూరెన్స్లో అన్నీ ఫినిష్ చేసేసుకుని, సో తర్వాత పెన్షన్స్ అన్నీ కూడా సెటిల్ చేసేసుకుని అప్పుడు ఏ హృషికేశ్ వెళ్ళిపోయి అప్పుడు గీత చదువుకోవాలి అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే అలాంటి పూర్తిగా అన్ని బాధ్యతలు తీరిపోయాయి అనే స్థితి రాదు. మీరు వస్తుందని అనుకుంటారు, ఎప్పటికీ రాదు. సముద్రంలో తరంగాలు ఆగిపోతే స్నానం చేయడం అలాంటిదో, ఈ అన్ని పరిస్థితులు చక్క పెట్టుకున్న తర్వాత మేమేమో భగవద్గీతను చదువుకుంటాము అన్నది అలాంటి పరిస్థితి. కాబట్టి సో ఈ ఒడిదుడుకులు, సంసారానికి సంబంధించిన ఒడిదుడుకులు అలా ఉంటూనే ఉంటాయి. అవి ఎప్పటికీ తీరివి కావు. వాటి విషయంలో మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ మనం ఇప్పుడే మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంట్లో తుముల ధ్వని ఉంటుంది. ఇంట్లో భార్య కానీ భర్త కానీ వాటెవర్. సో ఆమె ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది. ఏమిటండి ప్రతిరోజు క్లాస్ అయినా ముండకోపనిషత్తు ఇవే వేను, ఫస్ట్ సినిమాకి వెళ్దామంటే లేదు, దేనికి లేదు, మనవాడిని ఆడిద్దామంటే లేదు. మనవాళ్ళు ఒకళ్ళు, ఈ మనవాళ్ళు పెద్ద సమస్య, మనవరాళ్ళు. సో ఆ కొడుకులు అయిపోయారు, కూతుళ్ళు అయిపోయారు, ఇంక మనవాళ్ళు వస్తారు. ఈ మనవాళ్ళతో పెట్టి కూర్చుంటే ఇంకే పనే ఉండదు, అదే సరిపడుతుంది. సో ఈ విధంగా తర్వాత ఈ బంధుత్వాలు ఉంటాయి. అవి జీవితం ఆరంభంలో అరడదని బంధుత్వాలు ఉంటే, జీవితం ఒక స్టేజ్ వచ్చేప్పటికి 60 బంధుత్వాలు. మనం విజిట్ చేయాల్సినవి 60 100. పెళ్ళిళ్ళన్నింటికి మనం వెళ్లాల్సి ఉంటుంది. సంవత్సరంలో 6 మాసాలు వరుసగా ఉంటాయి పెళ్ళిళ్ళు. ఇంకా సీజన్ వచ్చిందంటే ఏవేవో పెళ్ళిళ్ళు. ప్రతి పెళ్ళికి వెళ్ళి ఒక్కసారి అక్షతలు వేసి ఒక పూట భోజనం చేసి వస్తే ఆ విధంగా సంవత్సరంలో సుమారు ఒక 100 రోజులు ఆ పని మీద గడిచిపోతుంది. సో ఈ లౌకిక వ్యవహారాల యొక్క దుమారము చాలా పెద్ద దుమారం అదే. తర్వాత ఇంట్లో ఈ మనవళ్ళు, కొడుకులు, కోడళ్ళు, బావమరుదులు వీళ్ళు పెట్టేటువంటి గోడ ఇంత అంతా కాదు. వీళ్ళు లేవతీసే సమస్యలు, ఇష్యూస్ ఎండ్లెస్, రియల్లీ ఎండ్లెస్. వాటి వల్ల ఉదయించే రాగద్వేషముల యొక్క ఆ దుమారం ఉన్నదే గాలి దుమారం కంటే పెద్ద దుమారం. కాబట్టి అదంతా చల్లారిన తర్వాత అన్ని పరిస్థితులు చక్కబెట్టుకుని ఆ తర్వాత ఏదో మేము అధ్యయనం చేస్తాము అంటే ఈ లోపల అన్నీ చేయిజారిపోతాయి. సో అలాంటి పొరపాటు ఎన్నడూ చేయకూడదు. శ్రీకృష్ణుడు, అర్జునుడు వాళ్ళు ఈ తుముల ధ్వని, ఈ పెద్ద నాయిస్ మధ్యలో కూర్చుని వాళ్ళు అధ్యయనం చేస్తారు. వాళ్ళకి అక్కడ ఓ హాల్ లేదు, ఫ్యాన్ లేదు, ఎయిర్ కండిషన్స్ లేవు, ఏమీ లేవు. ఉన్నవి రెండే ఉన్నాయి. ఒకటి చదువు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస, అంటే జ్ఞానమునందు పెద్ద సహత ఉన్నటువంటి విద్యార్థి ఉన్నాడు అర్జునుడు. విద్యార్థి జిజ్ఞాసు ఉన్నప్పుడు జ్ఞానాన్ని అందజేయాలి అనే ఉత్సాహం కలిగిన ఆచార్యుడు జగద్గురువు ఆయన ఉన్నాడు. సరైన గురువు శిష్యుడు ఉన్నారు. గురువు శిష్యుడు ఉంటే ఇంకా అది ఏ స్థానము విషయం లెక్కలోకి రాదు. ఏ స్థానంలోనైనా సరే ఉపదేశాన్ని చేయటానికి అవకాశం, ఏ కాలంలోనైనా సరే ఉపదేశాన్ని చేయటానికి అవకాశం, ఏ పరిస్థితులలోనైనా సరే ఉపదేశానికి అవకాశం. సో ఇది జీవితంలో ఇది ఒక పెద్ద అనుభవం. మీకు నేను మనవి చేస్తున్నాను, విద్యార్థి ఆచార్యుడు ఈ రెండూ ఉండాలి చదువు సాగటానికి.
మిగతావి ఏవి కూడా మీరు అసలు చింత చేయాల్సిన పనే లేదు, అన్నీ సెటరేట్ అయిపోతాయి. ఇది నేను అనుభవంతో నేను చెప్తున్నమాట. సో మహాత్ములు ఆశ్రమాలని కట్టరు, మహాత్ముల చుట్టూ ఆశ్రమాలు నిర్మాణం అవుతాయి. సో ఈ నేను అల్వాల్లో భగవద్గీత పాఠం చెప్తూ ఉండేవాడు. పాఠం చెప్తుంటే రోజు పాఠానికి ఒక ఆయన వస్తూ ఉండేవారు. ఆయన ఒకసారి, స్వామీజీ ఈరోజు సాయంకాలం మీరు నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వాలి అంటే, సరే రోజు పాఠానికి వచ్చి ఆయన ఆ మాట అంటే మరి ఓకే, లెట్ us see what happens. ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే, సరే ఆయనతోటి ఆయన రమ్మంటే వెళ్ళేప్పటికి ఆయన ఒక హాల్ ఒకటి నిర్మాణం చేసేసి పెట్టారు. అప్పుడు మీరు ఈ పైన పాఠాలు ఈ హాల్లో చెప్పండి అంటే, నేను అన్నాను ఈ హాల్ ఎవరిదండి అంటే, మనదేనండి. మనదే అంటే మనదంటే అర్థం ఏంటి అంటే, మీదే మీదే అనుకోండి. అదే మనకి హాలు ఇంత హాల్స్ ఎప్పుడు కట్టారంటే ఈ మధ్యనే కట్టాం. సో అలాగే ఈ స్థానం కూడా అంతే. ఇది కూడా నేను ప్లాన్ చేసింది కాదు, ప్లాన్ చేయకపోవడమే కాదు, నేను చాలా నెగిటివ్గా కూడా ముందు దీన్ని హ్యాండిల్ చేశాను. ఆ తర్వాతి కాలంలో ఇంకా మనం నెగిటివ్గా ఉంటే బాగుండదని నేను పాజిటివ్ అప్రోచ్కి వచ్చాను తప్పిస్తే, ముందైతే మీరు పాఠం ఇక్కడ చెప్పుకోండి, మీరు దీన్ని ఉపయోగించుకుంటే ఇక్కడ మీరు పాఠం చెప్పుకోండి అని వాళ్ళు ఆ బిల్డర్స్ 10 లక్షలు 15 లక్షల్లో ఉండి దీని కాస్ట్ అన్నాడు. ఆ కాస్ట్ని వాళ్ళు వదులుకుని మన పాఠం చెప్పుకోమని నాకు చెప్తే, నేను అన్నాను, వాళ్ళు చూపించారు ప్లేస్, ఇంకా రూఫ్ పడలేదు. నేను అన్నాను మాకు పాఠం చెప్పుకుందుకు చోటు ఉందిలేండి, మీరు మామూలుగా రూఫ్ వేసుకుని రూమ్స్ కింద కట్టుకుని మీరు దాన్ని పోర్షన్ కింద అమ్ముకోండి, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను వాళ్ళతో. అంటే అలా కాదు స్వామీజీ మీరు తీసుకోవాలి అని వాళ్ళు, నేను వద్దంటుంటే నాకు ఇచ్చారు. సో నాకు ఇచ్చారంటే మనందరికీ ఇచ్చారని అభిప్రాయం. కాబట్టి ఆశ్రమాలు కట్టి ఆ తర్వాత దాంట్లో పాఠం చెప్దామని కొంతమంది ప్రయత్నం చేస్తారు, మీరు గమనించడం లేదో. ఒక పెద్ద ఆశ్రమం ఒకటి ఉంది కాకినాడలో. ఆశ్రమాన్ని ఎందుకు కట్టారంటే బైలాస్ అవి రాసుకుంటారు. ఇది ఆశ్రమం కట్టి దానికి ఒక కమిటీ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవసరమే కూడా, ఒకప్పుడు అవసరమే కదా, మనకి ఉన్నాయి. దట్ ఈస్ నాట్ ది పాయింట్, దే ఆర్ నీడెడ్. బట్ ఆశ్రమం అంతా కట్టి ఇప్పుడు అక్కడ కుట్టు మిషన్లు నేర్పే సంస్థ నడిపిస్తున్నారు దాంట్లో. ఎందుకంటే పాఠం చెప్పేవాడు లేడు, చదివేవాడు లేడు. ఈ ద్రష్టాదృశ్యం రెండు ఏకకాలంలో వచ్చి ఏకకాలంలో విలీనం అవుతాయని మేము వేదాంతంలో చెప్తూ ఉంటాం. దృశ్యం ఉండి ద్రష్ట లేకపోవడము, ద్రష్ట ఉండి దృశ్యం లేకపోవడము, ఇట్ ఈజ్ ఏ లాజికల్ ఫ్యాలసీ. అలా ఉండదు ఎప్పుడు, అది అసంభవం. ద్రష్ట ఉంటే దృశ్యం ఉంటుంది, దృశ్యం ఉంటే ద్రష్ట ఉంటాడు. ఈ ఆచార్యుడు శిష్యుడి యొక్క పరిస్థితి కూడా అదే. ఆచార్యుడు ఉన్నాడండి, శిష్యుడు లేడంటే ఇట్ ఈజ్ ఎన్ ఇన్కన్సిస్టెన్సీ. అలా ఉండదు ఎక్కడ. శిష్యుడు ఉన్నాడు కానీ ఆచార్యుడు లేడు. చాలామంది అంటారు మాకు చదువుకోవాలని ఉందండి, చెప్పేవాళ్ళు లేడు. నో, యు ఆర్ మిస్టేకన్. నీకు చదువుకోవాలని లేదు, లేదండి మాకు చదువుకోవాలని ఉందండి, అలా అనిపిస్తుంది నీకు నిజంగా చదువుకోవాలని లేదు. ఒక ఆయన నాతో అన్నారు, చాలా జిజ్ఞాస ఉందండి నాకు వేదాంతం మీద అని అన్నారు. అంటే నేను విని ఊరుకున్నా, ఎందుకంటే కాదలేదు, ఎందుకు బాబు, ఆయన జిజ్ఞాస ఉందన్నారు కానీ మరొకటి ఏమనలేదు కదా, తప్పే ఉంది, విని ఊరుకున్నా, ఏం మాట్లాడలేదు. మళ్ళీ మొన్నాడు కూడా అదే మాట అన్నారు, ఈసారి కూడా విని ఊరుకున్నా. మళ్ళీ ఆ మొన్నాడు అంటే ఎగ్జాక్ట్లీ మొన్నాడని కాదు, మళ్ళీ వారం రోజుల తర్వాత చాలా జిజ్ఞాస ఉందండి అని అన్నారు. అంటే నేను అన్నాను మీకు అలా అనిపిస్తుందండి, అలా అనిపించినప్పుడల్లా మీరు భ్రాంతి పడకండి అని చెప్పాను. అంటే ఆయన అన్నారు ఏమిటి నాకు జిజ్ఞాస లేదంటారా? లేదు, మీకు జిజ్ఞాస. అదేమిటండి జిజ్ఞాస లేకపోవడం ఏంటంటే, నాకు తెలుసుకోవాలని ఉందండి, అలా అనిపిస్తుంది మీకు అంతే. ఎందుకంటే ఆయన వారానికి ఒక రోజు వచ్చేవారు క్లాసు, మిగతా 6 రోజులు ఈ పని ఉంది ఆ పని ఉందని మానేసి. జిజ్ఞాస ఉందని ఇక. సో జిజ్ఞాస ఉందని అనిపిస్తుంది. ఏ పని లేకుండా ఉంటే, మిగతా పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే, గెస్ట్ కూడా లేకపోతే అప్పుడు వచ్చి కూర్చోవడం, చూద్దాం ఏం నడుస్తున్నారు, దానికి జిజ్ఞాస అని పేరు. నో, నిజానికి దెర్ ఈజ్ ఎ రూల్, దిస్ ఈజ్ ఎ లా, స్పిరిచువల్ లా. అదేమిటంటే మీకు జ్ఞానాన్ని సంపాదించాలి అనే ఆకాంక్ష మీలో ఉన్నప్పుడు మీకు తప్పక ఆచార్యుడు లభించి తీరుతాడు. దట్ ఈస్ ది లా. మంట మండుతుంటే ఇట్ అట్రాక్ట్స్ ఆక్సిజన్ టువర్డ్స్ ఇట్సెల్ఫ్. మంట మండడానికి ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది కదండి. ఎంత ఆక్సిజన్ అవసరమో అంత ఆక్సిజన్ దానికి లభిస్తుంది. ముందే మండడానికి ముందే మొత్తం చుట్టుపక్కల 10 మైళ్ళ లోపల ఉన్న ఆక్సిజన్ అంతా అక్కడికి రావాలంటే రాదు. మంట మండుతుంటే ఆక్సిజన్ వస్తూ ఉంటుంది.
అలాగే జిజ్ఞాస ఉదయించినప్పుడు ఆచార్యుడు లభిస్తాడు, పాఠం లభిస్తాడు. దాని లా, ఇట్ ఇస్ ది లా. కనుక అర్జునునికి జిజ్ఞాస ఉదయిస్తే ఎక్కడ ఉదయించిందో అక్కడ ఆచార్యుడు ఉంటాడు, అక్కడ ఉపదేశం ఉంటుంది. ఆ స్థానము అది ఉపదేశానికి యోగ్యమైనదా కాదా అన్నది ది డీటెయిల్స్ ఆర్ సెకండరీ. ద ప్రైమరీ రిక్వైర్మెంట్ ఏమిటంటే జిజ్ఞాస కలిగినటువంటి విద్యార్థి, అటువంటి జిజ్ఞాసని మనం మన్నించి దాన్ని పరిపూర్తి చేయాలి అనేటువంటి లక్షణం కలిగిన ఆచార్యుడు. ఈ రెండే ఉపదేశానికి మూలం అని అదొక గొప్ప సత్యం ఈ మోడల్ నుంచి మనకు వస్తుంది. ఎందుకంటే ఇంత తుముల శబ్దము, ఇంత పెద్ద నాయిస్లో వాళ్ళు ఆ ఉపదేశాన్ని చేస్తారు. నేను మెడిటేషన్ క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటాను. కండక్ట్ చేసినప్పుడు ఈ శబ్దాలు ఏవో వినపడుతూ ఉంటాయి. ఆ శబ్దాలు లేకుండా మనం మెడిటేషన్ చేయాలి అని వీలైనంతలో నిశ్శబ్దంగానే మనం వాతావరణం పెట్టుకుని మెడిటేషన్ చేస్తూ ఉంటాం. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఏవో శబ్దాలు వస్తూ ఉంటాయి. నేను ఏమైనా సజెస్ట్ చేస్తానంటే ఆ వచ్చి శబ్దాలు ఉన్నప్పుడు కూడా మనం మెడిటేషన్ చేయటానికి అలవాటు చేసుకోవాలి మనస్సు. నేను మెడిటేషన్ చేస్తున్నాను కాబట్టి ఇంట్లో ఇంకెవరు ఇటు అటు నడవకూడదు, మాట్లాడకూడదు అని ఆంక్షలు విధించి ఆ తర్వాత మెడిటేషన్లో కూర్చుని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దెబ్బలాడి అలా చేయకూడదు. ఇంట్లో ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అవి ముందు వినపడుతూ ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా వాటిని ఉపేక్ష చేయటం అలవాటు చేసుకుంటాం, మనస్సుకు నేర్పుతాం. దట్ ఈజ్ మెడిటేషన్. మనస్సుకి ఆ ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇచ్చేప్పటికి ఏమవుతుందో తెలుసిన, మీకు బాగా నిద్రపోవాలనుకున్న వాడికి ఎన్ని శబ్దాలున్నా నిద్ర ఎలా పట్టేస్తుందో, అలాగే ఎన్ని శబ్దాలున్నా ఎన్ని ఆటంకాలున్నా కూడా మనస్సు ఆ ధ్యానంలో నిమగ్నం అవుతుంది. ఆ విధమైన ట్రైనింగ్ మనస్సుకి ఇవ్వాలి. సో మనం బాహ్యాన్ని సర్దుబాటు చేస్తామనే ప్రయత్నం చేయడం కంటే మనల్ని మనం ఒక కవచంగా దిద్దుకోవడం నేర్చుకోవాలి. రోడ్డు మీద ముళ్ళు రాళ్ళు ఉంటాయి కదా అని రోడ్డంతా తుడిస్తేనే నేను నడుస్తాను అని అనకూడదు. మనం చెప్పులు వేసుకుని నడిచి వెళ్తాం. అదేవిధంగా అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడే నేనేదో అధ్యయనం చేస్తాను అంటే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. పరిస్థితులు ఎలా ఉన్నా నా మనస్సుని నేను స్థిరం చేసుకుని ఏకాగ్రం చేసుకుని నేను అధ్యయనం చేసుకుంటాను అని ఆ విధమైన ప్రవృత్తి, యాటిట్యూడ్ మనం నేర్చుకోవాలి. ఒకప్పుడు పరిస్థితులు అనుకూలించని సందర్భాలు కొన్ని ఎమర్జెన్సీలనో లేక కొంచెం గడ్డు పరిస్థితులనే ఉంటాయి. అవి ఎవరికైనా ఉండొచ్చు. ఆ పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా వచ్చి క్లాస్లో కూర్చోవాలని నా అభిప్రాయం కాదు. సామాన్యాకారంగా ఎటువంటి ఆటంకాలని కూడా మనం దరిదాపులకు రానివ్వకూడదు. క్లాస్, వేదాంత క్లాస్ అన్నది ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ. ఇంకా మిగతావి పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేయడమే. మనం వేటికి అటెండ్ చేయనక్కర్లేదు, అనవసరం. క్లబ్బులు, సినిమాలు, సినిమా చూడడం తప్పు కాదు, క్లాసు మానేసి సినిమా చూడడం తప్పు. పెళ్ళికి వెళ్ళడం తప్పు కాదు, క్లాసు మానేసి పెళ్ళికి వెళ్ళడం తప్పు. పెళ్ళికి వెళ్ళడం అనవసరం. తప్ప అనవసరం అంటే తప్పు అయితే కాదు, కానీ అనవసరం. ఇట్ ఈస్ నాట్ నెససరీ. ఉంటే అన్ని పెళ్ళిళ్ళకి మనం వెళ్తూ ఉన్నాం అనవసరం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు, ఎవరో తప్పనిసరి వాళ్ళు ఎవరో ఉంటారు. దానికి మనం భుజం మీద కండువా వేసుకుని వెళ్తూ ఉండడం, అక్షతలు వేస్తూ ఉండడం, వాళ్ళు దండం పెట్టినా పెట్టకపోయినా, ఇదంతా అనవసరం మాట ఇవన్నీ. సో ఏదో అత్యవసరమైన దానికి వెళ్ళడమే. సో ప్రయారిటీస్లో అధ్యయనము, దట్ ఈస్ ది ఫస్ట్ ప్రయారిటీ, వెరీ ఫస్ట్ ప్రయారిటీ. అలాగే మన స్పిరిచువల్ డిసిప్లిన్ ఉంటుంది. రోజు ఏదో పూజ చేసుకుంటారు కొంతమంది, ధ్యానం కొంతమంది చేస్తారు. సో వాటికి ఫస్ట్ ప్రయారిటీలో ఉంటాయి. అప్పుడప్పుడు స్కిప్ చేయడం తప్పేం కాదు. స్కిప్ చేస్తే అది అపరాధం కాదు, అదేం ప్రమాదం కాదు. కానీ డిసిప్లిన్ మనమే మెయింటైన్ చేసుకుంటే మనకే ఉపయోగం. దట్ ఇన్నర్ గ్రోత్, దట్ అంతరంగంలో ఒక శుద్ధి నిర్మాణం అవుతుంది, టెన్షన్ లేకుండా పోతుంది, ఒక ప్రసన్నత ఏర్పడుతుంది. మనం అనుకున్న పని మనం చేసామనుకోండి, ఒక ప్రసన్నత ఉంటుంది. సో మన యొక్క ఆంతరంగిక అభివృద్ధి కొరకు ఒక డిసిప్లిన్ మనం పాటించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ మోడల్, చక్కటి మోడల్, ఇంత పెద్ద గోలలో కూడా వాళ్ళు చక్కగా ఆత్మస్వరూపాన్ని అధ్యయనం చేయగలిగినారు. ఆచార్యుడు గృహస్థే, శిష్యుడు గృహస్థే, అదో గొప్ప విశేషం. కాబట్టి ఆశ్రమం కూడా దీనికి ఆటంకం
కాదు. జ్ఞానం అన్నది అది గీతలో చెప్పి జ్ఞానము జీవితానికి సంబంధించిన జ్ఞానం. కాబట్టి మన నిత్య జీవితానికి ఉపయోగపడుతుంది. కనుక తప్పనిసరిగా ప్రతి వాళ్ళు వయస్సుతో కానీ ఆశ్రమంతో కానీ సంబంధం లేకుండా తప్పనిసరిగా గీతను అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఒక ప్రయారిటీ. దట్ ఈస్ ది మెసేజ్. మిగతా శ్లోకాలు తర్వాత క్లాస్లో చూద్దాము. ఒకసారి భాష్యాన్ని 2 మాట్లాడతాం. ముఖ్యం మొదలుపెట్టిన భాష్యం అది మళ్ళీ వాక్యం అందాము. సభగాన్ సృష్ట్వా ఇదం జగత్ స్థించికీర్ మరీష్యాది అగ్రేసత్వా ప్రజాపతీన్ పూర్తిలక్షణం ధర్మం హయామాసం. సో నేను మనవి చేశాను, సృష్టి ప్రతి ముఖ్యం కాదు. ఈ ఉండే ప్రతి అణు కూడా పరమేశ్వరుని నుండే అభివ్యక్తమైనది అని తెలుసుకోవటం. దట్ ఈస్ ది మెసేజ్. సో ప్రక్రియ ఇంపార్టెంట్ కాదు. భగవానునకు మనకి మధ్యలో సంబంధాన్ని, డైరెక్ట్ రిలేషన్షిప్ కలిపేటువంటిది ధర్మము. ఆ సత్యాన్ని బోధిస్తుంది. దానికోసం ఒక పద్ధతిలో, పురాణ పద్ధతిలో సృష్టి ప్రక్రియని చెప్తున్నారు. అంతేగాని ఇలాగే సృష్టి జరిగింది అని బుక్ ఆఫ్ జెనిసిస్ అంటో లేదా ఒక పట్టుదల అన్నమాట. సో సహా భగవన్, ఆ పరమేశ్వరుడు. ఏ పరమేశ్వరుని పురోహితాత? సో సర్వజగత్కారణుడైన పరమేశ్వరుడు. భగవాన్ అర్థం ఎదర్శు శంకల్పదే చెప్తారు. ఇదం జగత్ సృష్టించి, నిజానికి సృష్టించి అంటే తనకంటే భిన్నంగా ఉన్నటువంటి అర్థంతో ఈ జగత్తును సృష్టించి, లేక తన నుండియే జగత్తుని వెలయింపజేసినడా అనే మీమాంస లేదా అది ఎవరు చెప్తారు ఆ విషయాన్ని. భగవంతుడు రూపంగా ప్రకటమై ఉన్నాడు. మీమాంస దాని సందర్భంలో చెప్తారు. ప్రస్తుతానికి సృష్టి అంటే అంతే, అదే అర్థం. మేనిఫెస్టేషన్కే సృష్టి అని పేరు. సో అదంతా కూడా పక్కన పెట్టి ముందుకు తీసుకువెళ్తున్నారు విషయాన్ని. ఇదం జగత్ సృష్ట్వా, ఈ జగత్తును సృష్టించి. సృష్టించిన జగత్తుని పాలించటం కూడా భగవంతుని యొక్క ధర్మమే. సృష్టించేవాడు ఒక ఆయనను, పాలించేవాడు మరొక ఆయన అని మీరు అనుకోకూడదు. అది పద్ధతి కాదు. అది ఈ పురాణ గాథలలో ఈ రకమైనటువంటి ఒక ఒపీనియన్ ఒకటి సమాజంలో బాగా దృఢంగా నిర్మాణమై ఉన్నది. సో దాన్ని ఖండించి పాఠం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసం నేను చెప్తున్నాను. అలా ఒక ఆయన సృష్టిస్తాడు, ఇంకో ఆయన ఏమో రక్షిస్తాడు, మరో ఆయన ఉపసంహారం చేస్తాడు. ఈయన ఈ ఊళ్ళో ఈ డిస్ట్రిక్ట్లో ఈయన ఉంటే ఆ డిస్ట్రిక్ట్లో ఆయన ఉంటాడు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఒకే పరమేశ్వరుడు సృష్టించి పాలించి ఉపసంహరిస్తాడు. ఆయనే అన్ని పనులు ఒకే పరమేశ్వరుడు చేస్తాడు. కాబట్టి దిస్ పాయింట్ ఒకటి మనసులో క్లియర్గా ఉండాలి. తస్యచ స్థితిం చికీర్షు, ఆ జగత్తుని పాలించుట, రక్షించుట, పాలించుట, దాన్ని నిలబెట్టుట అని అర్థం. సో దానికి స్థితిని చేయగోరి, చికీర్షు అంటే చేయగోరి ఆ భగవానుడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా. ఇప్పుడు సృష్టి అయిందనుకోండి, సృష్టి చేసిన పరమేశ్వరుడు. అది ఎలాగంటే, ఇప్పుడు చూడండి, నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఒక వ్యక్తిని నేను, అయ్యా మీకు తాతగారు ఉన్నారా అని అడిగాను అనుకోండి. ఆయన ఏం చెప్తాడు? ఎస్ అంటాడు. అని ఆ తాతగారిని చూపిస్తాడు కూడా కావాలని. ఆయన పేరు చెప్తాడు, అడ్రస్ కూడా ఇవ్వగలడు. సపోజ్ మీకు ముత్తాతగారు ఉన్నారా అని అడిగాను అనుకోండి. ఇప్పుడు ఏం చెప్తాడు? ఎస్ అనే చెప్తాడు. ముత్తాతగారు చుట్టుపక్కల ఉండకపోవచ్చు, ఇతగాడు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు, అయినా కూడా ముత్తాతగారిని నేను ఉన్నారు అనే చెప్తాడు. ఏం చేతంటాను? తాను చూడలేదు కదా ముత్తాతగారిని. మరి తాను చూడని ముత్తాతగారు ఉన్నట్టా లేనట్టా అని సందేహం ఎవరికైనా వస్తుందా? రాదు. ముత్తాతగారు ఉన్నారు, ఉండేవారు. ఎందుకంటే దానికి హేతువు ఏమిటంటే తాను ఉన్నాడు అంతే. తాను ఉన్నాడు అంటే ముత్తాతగారు ఉండి ఉండాలి అంతేనంటారా? లేకపోతే ముత్తాతగారు లేకుండానే తాను ఉంటాడా? కదా. ఓకే. సో తాను ఉన్నాడు అంటే తనకి ప్రపితామహుడు ఉండి ఉండాలి. 3 generations బ్యాక్ ఒక పెద్ద ఆయన, ఒక ఆయన ఉండి ఉంటారు. 30 generations బ్యాక్ ఒక పెద్ద ఆయన ఉండి ఉండాలి. తప్పనిసరిగా ఉండాలండి, లేకపోతే వీడెక్కడ ఉంటాడు? 300 generations బ్యాక్లో కూడా తప్పనిసరిగా ఒక ఆయన ఉండి ఉండాలి. 3000 generations బ్యాక్ కూడా తప్పనిసరిగా ఉండాలి. సపోజ్ ఐ ఆస్క్ యూ, మీకు 300,000 3 crore generations బ్యాక్ ఒకళ్ళు ఉన్నారా లేరా
అని అడిగారు అనుకోండి, వాట్ ఆన్సర్ యూ విల్ గివ్? ఎస్ అని చెప్పాల్సి ఉంటుంది. సో అలా వెనక్కి వెళ్ళి వెళ్ళి యు రీచ్ ఎ స్టేజ్, ఆ స్టేజ్కే సృష్టి అని పేరు. దేర్ వాజ్, వెదర్ దట్ వాజ్ ఎ జెంట్లమన్ ఆర్ ఎ మంకీ ఆర్ వాట్ ఎవర్, దేర్ వాజ్ సమ్ కాన్షియస్ బీయింగ్ హూ వాజ్ మై గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్. ఒప్పు తీరాలి. సో ఆ మొట్టమొదటి కాన్షియస్ బీయింగ్ ఎవరైతే మన వంశపురుషుడు అని అంటామో ఆయనకి భగవాన్ అని పేరు. దట్ ఈస్ ది వే ఇన్ విచ్ వి లుక్ ఎట్. చాలా లాజికల్గా చెప్పి మాట. సో ఆ భగవానుడు ఆయన ఈజ్ ది ఫస్ట్ పర్సన్ హూ ఈజ్ ది బిగినర్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఆయన ఉండబట్టి మనం ఈవేళ ఇక్కడ ఉన్నాం. మధ్యలో చాలా జనరేషన్స్ వెళ్ళాయి. ఇప్పుడు ఆయన ఉంటే ఆయన తరువాతి జనరేషన్ ఒకటి ఉండాలి, ఆ తర్వాత ఇంకో జనరేషన్, మరో జనరేషన్, మరో జనరేషన్, అలా వచ్చి 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 ఇప్పుడు నేను వరకు వచ్చింది ఈ పరంపర. సో ఆ పరంపరలో మొట్టమొదటి స్థానంలో భగవానుడు ఉంటాడు. రెండో స్థానంలో ఎవరైనా ఉన్నారా? ఎస్, వాళ్ళకి ప్రజాపతులు అని పేరు. ఇది పురాణ సృష్టి ప్రక్రియ. పరమేశ్వరుడు ప్రజాపతులను సృష్టిస్తాడు ముందు. ఈ ప్రజాపతులు వీళ్ళు ఎంతో కొంతమంది ఉన్నారు, 10 12 ఏదో ఉన్నారు. వీళ్ళలో మొదటివాడు మరీచి. మరీచ్యాది ప్రజాపతి సృష్టి. నిజానికి సృష్టి అంతా కూడా ఆ శక్తి నుంచి ఆవిర్భవించిన, ఆ మాట మీకు నేను మొన్న క్లాస్లో చెప్పినట్టు గుర్తు, మొండక క్లాస్లో చెప్పాను. వాటెవర్, జగత్తు శక్తి నుంచి ఆవిర్భవించింది. కాబట్టి ఆ భగవాన్ అనే మాట, భగవంతుడు అంటే శక్తి స్వరూపుడైన పురుషుడు అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే చెప్తారు కూడా, హిరణ్య గర్భుడు అని అంటారు ఆయన్నే. శక్తి స్వరూపుడు, తేజోమయుడు. హిరణ్య గర్భుడు అంటే అర్థం అది. హిరణ్యం అంటే తేజస్సు. సో ఇప్పుడు శక్తి స్వరూపుడు నుంచి అయినటువంటి పరమేశ్వరం నుంచి ఉదయించినటువంటి మొట్టమొదటి ప్రజాపతి, ఆయన కూడా శక్తి స్వరూపుడుగానే ఉంటాడు కదండి. మరీచి అంటే ఆ అర్థం ఉంది, చాలా మెటఫారికల్ మీనింగ్. మరీచి అనేది ఒక ప్రజాపతి గారి యొక్క పేరు, కానీ ఎటువంటి పేరు అది? మరీచి శబ్దానికి కిరణము అని అర్థం. ఆ హిరణ్య గర్భుడు సూర్యుడైతే, సూర్యుడు స్థానంలో భగవంతుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు మరీచి స్థానంలో ఎవళ్ళు ఉంటారు? కిరణమే ఉంటుంది. అదే అర్థం కూడా అది. కాబట్టి మెటఫారికల్గా ఆ పరమేశ్వరుడు సూర్యుడు, ఆ సూర్యుడి నుంచి ఉదయించిన ఒక కిరణము మరీచి. ఆ పరంపరలో మనం ఉన్నాం. విచ్ ఈస్ ది ట్రూత్, దట్ ఈస్ ది ట్రూత్ ఆల్సో. సో ఒక అద్భుతమైన శక్తి, ఈశ్వరుని యొక్క శక్తియే ఈ నక్షత్రాలు రూపంగాను ప్రకటమవుతుంది. ఆ నక్షత్రాల్లో ఒక నక్షత్రం సూర్యుడు, ఆ సూర్యుడి నుంచే ఈ లైఫ్ అంతా కూడా వచ్చినది ఈ భూగోళం మీద. దేర్ఫోర్ మనకి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ది వెరీ ఫస్ట్ ఫాదర్ హిరణ్య గర్భుడైతే, ఇన్ బిట్వీన్లో ఉన్నటువంటి వాళ్ళలో సూర్యుని తరువాతి వాళ్ళలో మరీచి అనే ప్రజాపతి. నేను ఊరికే ఒక పురాణ నామధేయానికి ఒక మెటఫారికల్ సింబాలిక్ మీనింగ్ని బోధించే ప్రయత్నం చేస్తున్నాను, బికాస్ అలాంటి మీనింగ్ ఉంది దాంట్లో. సో మరీచి మొదలైన, మరీచిమాన్ అని పేరు సూర్యుడికి, మరీచి గలవాడు. సప్తర్మరీచిమాన్ అని ఆదిత్య హృదయంలో వస్తుంది. సో మరీచి మొదలైన ఆ విషయాలని నేను చెప్తున్నా, శంకరాచార్యులు అవేం చెప్పట్లేదు. ఆయన ఆ పురాణాల్లో ఉన్నటువంటి ఒక గాథని చెప్పేసి మనకి ఈశ్వరుడికి మధ్యన ఈ ధర్మము అనేటువంటి కనెక్షన్ ఉంది అని, దట్ ఈస్ హిజ్ పాయింట్. సో మరీచి మొదలైనటువంటి ప్రజాపతులను సృష్టించినాడు. ఈ శంకర భాష్యంలో సంస్కృతం ఫాలో అయ్యే వాళ్ళు గమనించవచ్చు, ముందు పదాలని వెనక్కి తీసుకొచ్చి అన్వయిస్తూ ఉంటారు. దట్ ఈస్ ది శంకరాస స్టైల్. చూడండి, మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా ప్రజాపతిని అంట. ఈ ప్రజాపతిని అనే మాట వెనక్కి తీసుకొచ్చి అన్వయించాల్సి. మరీచ్యాదీన్ ప్రజాపతిని అగ్రే సృష్ట్వా, ముందుకు వెళ్ళిపోతుంది పదం, అది వెనక్కి తీసుకొచ్చి అన్వయించాలి. మొత్తం భాష్యం అంతా అదే పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. అందుకోసం పాయింట్అవుట్ చేశాను. సృష్టించి ఇంకా తర్వాత ఏం చేశాడు? వాళ్ళకి ధర్మాన్ని బోధించాడు. ధర్మం గ్రాహయామాస, వాళ్ళకి ధర్మాన్ని బోధించాడు, ధర్మాన్ని పట్టించాడు. గ్రాహయామాస అంటే వాళ్ళు పట్టుకునేట్లా చేశాడు. గ్రహించుట అంటే పట్టుకునుట. హేతుకర్తృత్వం. గ్రాహయామాస నిచ్ అంటారు. ఆ యా అనేది ఆ నిచ్ అనే ప్రత్యయం నుంచి వస్తుంది. తాను పట్టుకోవడం కాకుండా ఎదరవాడు పట్టుకునేట్లా చేశాడు.
దానికి గ్రాహయామాస. కరోతి చకార చేసెను, చేయించెను అంటే కారయామాస. అక్కర్ అనే దానికే యా ఒకటి వస్తుంది, ఆది వృద్ధి వస్తుంది, కారయామాస. గ్రాహయామాస, దట్ ఈస్ ది చేయించుట, పట్టించుట. సో వాళ్ళు ధర్మాన్ని పట్టుకునేట్లా చేశారు. ధర్మాన్ని పట్టుకోవాలి. ధర్మాన్ని పట్టుకుంటే అది మనల్ని పట్టుకుంటుంది. ధర్మో రక్షతి రక్షిత. ధరతీతి ధర్మ. ఒక మనిషిగా బ్రతికి జీవిత లక్ష్యాన్ని చేరుకోవటానికి సహకరించి దాని పేరే ధర్మం. ఆ ధర్మాన్ని వాళ్ళ చేత పట్టించినాడు. గ్రాహయామాస అంటే వాళ్ళకి ధర్మాన్ని బోధించి వాళ్ళు ధర్మబద్ధంగా జీవించి ఇట్లా ఆయన చేసినాడు. అంటే కొరడా పట్టుకుని నిలబడ్డాడని కాదు, వాళ్ళకు ఆ రకమైన ప్రేరణను ఇచ్చినాడు. అయితే ఎటువంటి ధర్మము? ధర్మం రెండు రకాలు. ప్రవృత్తి లక్షణం, నివృత్తి లక్షణం అని రెండు రకాలు. సో ఇక్కడ మొట్టమొదటి వాక్యంలో ప్రవృత్తి లక్షణం, ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి అంటే ముందుకు అడుగు వేసి ఒక పనిని చేయుట, అది ధర్మం. నివృత్తి అంటే పనులను మానివేసి వెనుకకు తగ్గుట, అది కూడా ధర్మమే. ప్రవృత్తి ధర్మమే, నివృత్తి విచ్ ఇస్ ట్రూ. ఇప్పుడు స్ట్రాటజీలో యుద్ధం చేసే జీవితం సంగ్రామం, అందుకోసం నేను సంగ్రామం దృష్టాంతం చెప్తున్నా. సో జీవిత సంగ్రామంలో ఒకప్పుడు ధైర్యంగా ముందుకు అడుగు వేసి ముందుకు సాగిపోవాలి, అది కరెక్టే, అది ధర్మమే. ఒకప్పుడు ముందుకు వేద్దామనుకున్న అడుగు వేయడం మానేసి వెనక్కి తీసుకుని అలా కామ్గా ఉండిపోవాలి, దాన్ని నివృత్తి అంటారు, అది కూడా ధర్మం. కాబట్టి రెండూ కూడా ధర్మాలే. యవ్వనంలో ముందుకు అడుగు వేసి ఒక అందమైన అమ్మాయిని వివాహమాడి సంతానాన్ని పొంది వాళ్ళని జీవితంలో పైకి తీసుకొచ్చి డబ్బు సంపాదించి ఇల్లు వాకిళ్ళు కట్టి కార్లు అవన్నీ కొని అన్నీ చేయటం, ఇదంతా ధర్మమే. ప్రవృత్తి, దానాలు ధర్మాలు కర్మలు అవి చేయటం. ఒక సందర్భం వచ్చిన తర్వాత వీటన్నిటికీ స్వస్తి చెప్పి కేవలము ఆత్మవిచారం చేసుకుంటూ కూర్చోవడం, శమదమాదులు. శమ అంటే మనోనిగ్రహము, వెనుకకు లాగుట, మనస్సుని లౌకిక వ్యవహారాల నుంచి విత్డ్రా చేసేయటం ధర్మం. దమ, ఇంద్రియములను భోగముల నుండి వెనుకకు లాగుట ధర్మం, వివృత్తి రూపధర్మం. ఇది ధర్మమే, అది ధర్మం. యుద్ధంలో కూడా ముందుకి అఫెన్సివ్గా ముందుకు దూసుకు వెళ్ళడము స్ట్రాటజీయే, డిఫెన్సివ్ పోస్చర్లో వెనక్కి తగ్గి నిలబడటము స్ట్రాటజీ, కరెక్ట్ స్ట్రాటజీ. రెండు ఉంటాయి సందర్భాన్ని బట్టి. సో రెండు రకముల ధర్మము ఈ జగత్తుకి అవసరం. ఈ ధర్మాన్ని ఎవడు నిర్ధారిస్తాడు? భగవానుడే నిర్ధారిస్తాడు. ఎందుకని? సృష్టించింది ఆయన, పాలించేది ఆయన. కనుక ఆయనే జగత్తు యొక్క స్థితికి ధర్మానికి ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని బట్టి ఈ ధర్మం ఉంటేనే జగత్తు ఉంటుంది. ధర్మం లేకుంటే జగత్తు నిలబడదు. చాలామంది అంటూ ఉంటారు ధర్మం లేదండి ఇప్పుడు, మా చిన్నప్పుడు ధర్మం ఉండేది. మా చిన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంది ధర్మం. దిస్ కైండ్ ఆఫ్ దట్ ఈజ్ నెగిటివ్ యాటిట్యూడ్. సో ఎప్పుడు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో అలా అంటూ ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు వచ్చేయాలి, అదేమీ సరికాదు. నిజానికి నన్ను అడిగితే మన చిన్నప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ ధర్మం ఉంది. దట్ ఈజ్ హౌ ఐ లుక్ అట్. కొన్ని అంశాల్లో మంచి పాయింట్స్ అప్పుడు ఉంటాయి, కొన్ని అంశాల్లో మంచి పాయింట్స్ ఇప్పుడు ఉంటాయి. ఎనీవే మా చిన్నప్పుడు భగవద్గీత ఎవడూ చదివేవాడు కాదు. ఇప్పుడు భగవద్గీత చదువుకుంటున్నారు జనం. దట్ ఫర్ ధర్మం ఉందంటారా లేదంటారా? ఉంది ధర్మం. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ ఆర్ దేర్. ఎనీవే, సో ఈ ధర్మము ఉండబట్టే సమాజము నిలిచి ఉంటుంది. మనం ఇంకా ఒక సమాజంలో సామాజికులుగా జీవిస్తూ ఏదో కొద్దిగా సుఖంగానే జీవిస్తూ ఉన్నాం. సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి జీవితంలో. జీవితం సాగుతోంది సాఫీగా అంటే ధర్మము ఉన్నది. వర్షాలు పడుతున్నాయి, ఏవో ధరలో అవి కొంచెం పైకి వెళ్తున్నా మళ్ళీ నిలబడుతున్నాయి, సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. కనుక ఆ ధర్మము అనేది జగత్తు యొక్క స్థితికి మూలము. దాన్ని నిలబెట్టాలి. దాన్ని నిలబెట్టే పని కూడా భగవంతుడిదే. అందుకోసమే ఆయన మరీచి మొదలైనటువంటి ప్రజాపతులను సృష్టించి వాళ్ళకి ధర్మాన్ని నేర్పినాడు. మళ్ళీ ధర్మం గ్రాహయామాస వేదోక్తం. ఈ వేదోక్తం అనే పదాన్ని వెనక్కి తీసుకొచ్చి అన్వయించాలి. మళ్ళీ వేదోక్తం ధర్మం గ్రాహయామాస.
ఈ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడికి? వేదముల నుండి వచ్చింది. మరి భగవంతుడికి వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడికి వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన పుస్తకాలు లైబ్రరీ ఏదైనా పెట్టుకున్నాడా అంటే ఆయన యొక్క హృదయంలో జ్ఞానం రూపంగా వేదములు ఉన్నది. వేదము అంటే అర్థం అది. వేదము అంటే జ్ఞానం. జ్ఞానము దానికి పుట్టుక ఉండదు. జగత్తుకి పుట్టుక ఉంటుంది కానీ జ్ఞానానికి పుట్టుక ఉండదు. సపోజ్ జ్ఞానం కూడా పుట్టింది అంటే భగవంతుడు ఉన్నాడు, జ్ఞానమును సృష్టించి ఆ తర్వాత జగత్తును సృష్టించాడు అనుకోండి. అంటే అర్థం ఏంటి? జ్ఞానాన్ని సృష్టించడానికి ముందు జ్ఞానం లేదు కదా. అంటే భగవంతుడికి అజ్ఞానం ఉంది అని చెప్పాల్సి. జ్ఞానం లేదు అంటే అజ్ఞానం ఉందని చెప్పాల్సి. కాబట్టి భగవంతుడు మున్ముందుగా అజ్ఞానిగా ఉండేవాడు, తర్వాత జ్ఞానాన్ని సృష్టించాడు, ఆ తర్వాత జగత్తును సృష్టించాడు. ఎలా ఉంది? అది బాగులేదు, సందర్భశుద్ధిగా లేదు. జ్ఞానము, నాలెడ్జ్ ఈజ్ నాట్ క్రియేటెడ్, నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ డిస్కవర్డ్. న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని క్రియేట్ చేయలేదు, లా ఆఫ్ గ్రావిటేషన్ అని కనుగొన్నాడు. లా ఆఫ్ గ్రావిటేషన్ ఎప్పుడూ ఉంటుంది. సో అది అంతకుముందు భగవంతుడికి మాత్రమే తెలిసిది, ఆ లా ఆఫ్ గ్రావిటేషన్. ఇప్పుడు న్యూటన్ గారికి, తద్వారా మనందరికీ కూడా తెలుసు. దట్స్ వై వీ కాల్ ఇట్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. భగవంతుడి తర్వాత తెలుసుకున్నది న్యూటన్. అలాగే E=mc² భగవంతుడికి తెలుసు, ప్రకృతిలో భాగంగా ఉంది కదండి. మరి భగవంతుడికి తెలియకపోతే ప్రకృతిలో ఎందుకు ఉంటుంది? ప్రకృతి అంతా ఆయన సృష్టించిందే కదా, ఆయన యొక్క ప్రకట రూపమే. భగవంతుడికి సర్వజ్ఞుడు అని పేరు, సర్వము తెలుసున్నవాడు. ఆ సర్వజ్ఞానమునకే వేదము అని పేరు. వేదం అంటే మన ఊళ్ళో ఉన్న పుస్తకం అనే కాదు, ప్రకృతికి సంబంధించిన జ్ఞానము, దానికి వేదము. వేదము అంటే నాలెడ్జ్ అని అర్థం. సో ఆ నాలెడ్జి ఈశ్వరుని యొక్క స్వరూపంలో భాగంగా ఉంది. కాబట్టి ఆ వేదంలో భాగంగా ప్రవృత్తి అనే ధర్మం ఉన్నది. ఆ ధర్మాన్ని ఈ మరీచి మొదలైనటువంటి ప్రజాపతులకి ఆయన అందజేసి అది లోకంలో ప్రవర్తిల్లజేసినాడు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఒక ఆయన అక్కడ కూర్చుని ఉండేవాడు, ఆయన మరీచి మొదలైన ఇంకో కొంతమందిని సృష్టించి వాళ్ళకి ధర్మం బోధించాడు అని పురాణ గాథ అది. బట్ సింబాలిక్గా చెప్పాలంటే పరమేశ్వరుడు జగత్తును సృష్టిస్తూనే దాంట్లో భాగంగానే ధర్మాన్ని కూడా సృష్టించి, ఆ సృష్టిలో భాగంగానే ఆ ధర్మాన్ని పాలించేటువంటి మనుష్యులు కూడా సృష్టింపబడతారు. ఇప్పుడే జగత్తు సృష్టి నిలబడుతుంది, లేకపోతే సృష్టి నిలబడదు. ఎనీవే, సో ప్రవృత్తి రూపమైన ధర్మాన్ని ఆయన వాళ్ళకి బోధించాడు, మరీచి మొదలైన ప్రజాపతులకి. అది ఒక స్ట్రీమ్, ఒక ప్రవాహం, ఒక పరంపర, ప్రవృత్తి ధర్మానికి సంబంధించిన పరంపర. ఇప్పుడు ప్రవృత్తి ధర్మం ఎవరికి బోధించాడో వాళ్ళకే నివృత్తి ధర్మం బోధించడం కుదరదు. ఎందుకంటే ఏకపురుషుడు ఏకకాలంలో ప్రవృత్తి నివృత్తి రెండింటినీ కలిపి ఆచరించటం సంభవం కాదు. మీరు ప్రవృత్తి అంటే ముందుకు అడుగు వేస్తున్నారంటే ఇంక వెనక్కి ఉపసంహారం చేయటం లేదనమాట. ఉపసంహారం చేస్తున్నారు అంటే ప్రవృత్తి లేదు. సో దీస్ టూ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటారు. మీరు ప్రవృత్తిలో ఉంటే నివృత్తి లేదు, నివృత్తిలో ఉంటే ప్రవృత్తి లేదు. అంటే ఇది యాజ్ సింపుల్ యాజ్ దట్. వివేకము అంటారు దీన్నే. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వివేకాన్ని డెవలప్ చేయరు, అంతా కలగాపులగంగా పెడతారు. కలగాపులగం అంటారు, అంతా కన్ఫ్యూజింగ్. శంకర భాష్యం అలా ఉండదు. గీతా వెర్సెస్ కూడా చాలా వివేకపూర్ణంగా ఉంటాయి. అంటే వివేకము అంటే ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్, వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్. బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, హేజీ ఏరియాస్ ఉండవు. హేజీ ఏరియా ఉందని, గ్రే ఏరియాస్ ఉన్నాయనుకోండి, ఉంటే అది జ్ఞానం ఎలా అవుతుందండి? భగవద్గీత అంతా చదివిన తర్వాత కూడా ఇంకా గ్రే ఏరియాస్ ఉన్నాయి అంటే దాన్ని ప్రస్థానం అని ఎలా అనగలుగుతారు? కాబట్టి దేర్ విల్ బి నో గ్రే ఏరియాస్, ఎవ్రీథింగ్ విల్ బి క్రిస్టల్ క్లియర్. వివేకపూర్ణంగా ఉంటుంది భగవద్గీత యొక్క బోధ. అంచేతనే మీకు శంకర భాష్యంలో ఆరంభంలోనే ఆ లక్షణాలు కనపడుతున్నాయి, మీరు గమనించారో లేదో. సో ధర్మము యొక్క రెండు పరంపరలు, రెండు ప్రవాహాలు, ఒకటి ప్రవృత్తి ధర్మము యొక్క ప్రవాహం, ఇంకొకటి నివృత్తి ధర్మం యొక్క ప్రవాహం. ఈ రెండు ప్రవాహాలు కూడా సమాజానికి అవసరం. కాబట్టి ఒక వ్యక్తి రెండింటినీ చెయ్యలేడు. కాపురం చేస్తూ సన్యాసంగా ఉండలేడు, సన్యాసిగా ఉంటూ కాపురం చేయలేడు. రెండూ కుదరవు. ఏదర్ దిస్ ఆర్ దాట్. ఏకపురుషుడు ఏకకాలంలో.
ఓ కాలంలో కాపురం చేసి ఇంకో కాలంలో సన్యాసం చేసి దట్ ఈజ్ ఓకే. బట్ ఏకకాలంలో ఏకపురుషుడు ప్రవృత్తి నివృత్తిని కలిపి సింథసిస్ అంటూ ఉంటారు. అందుకోసం చెప్తున్నా, దెర్ ఇస్ నో సింథసిస్ ఆఫ్ దట్ కైండ్. యూ కెనాట్ సింథసైజ్. పాలని, నీటిని ఆయిల్ని సింథసైజ్ చేయలేరు మీరు. నీటిని పాలని సింథసైజ్ చేయొచ్చు. సో ప్రవృత్తి నివృత్తి రెండు ప్రవాహాలు. రెండో ప్రవాహం గురించి చెప్తున్నారు. తతః అన్యాంచ సనక సనందనాదీన్ ఉత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం జ్ఞాన వైరాగ్య లక్షణం గ్రాహయామాస. అది ప్రవృత్తి ధర్మానికే కర్మయోగము అని పేరు రాబోతోంది. నివృత్తి ధర్మాన్ని కూడా భగవానుడు అదే సమయంలో లోకంలో ప్రవేశపెట్టాడు. రెండూ సమాన కాలంగా మనకు అవసరం. సరే, ఇంక నివృత్తి ధర్మానికి ఇంకా మరీచ్యాదులు పనికిరాదు. అందుకోసం దానికోసం ఈ పురాణంలో ఇలా బోధిస్తారనమాట. దానికోసం సెపరేట్గా ఇంకో కొంతమందిని ఆయన సృష్టించాడు. వాళ్ళు నలుగురిని సృష్టించాడని పురాణంలో చెప్తారు. సనక సనందన సనాతన సనత్కుమార నలుగురు. అంతా వీళ్ళు అంతా సన. ఈ నలుగురు కూడా భగవంతుని అవతారమే. భగవంతుడే ఆ రకంగా ప్రకటమవుతాడు అని భాగవతంలో ద్వితీయ స్కంధంలో చెప్తారు. కనుక ఈ సనక సనందనాదులను నలుగురుని సృష్టించి, ఉత్పాద్య సృష్టించి, వాళ్ళకి నివృత్తి లక్షణం ధర్మం గ్రాహయామస. నివృత్తి లక్షణ ధర్మాన్ని, నివృత్తి అనే ధర్మాన్ని వాళ్ళ చేత పట్టించినాడు. అంటే వాళ్ళని బోధించి తద్వారా వాళ్ళ ద్వారా ఇంకా లోకంలో అది బయలుదేరు. ఏమిటి నివృత్తి లక్షణం ధర్మం అంటే? జ్ఞాన వైరాగ్య లక్షణం. ప్రవృత్తి లక్షణంలో, ప్రవృత్తిలో కర్మ ఉంటుంది. కర్మఫలం. ఒక కామన, ఒక గోల్, ఆ గోల్ని చేరుకోవటానికి ఒక కర్మ, అది ప్రవృత్తి లక్షణం ధర్మం. నివృత్తి లక్షణము అంటే కర్మ ఉండదు ఇక్కడ, జ్ఞానం, తెలుసుకొనుట, వైరాగ్య, లోకంలో ఉండే భోగముల నుండి విరక్తి, రక్తి లేక రాగము, అంబిషన్. సో అది డిజైర్, అది ప్రవృత్తి ధర్మంలో భాగం. డిజైర్లెస్నెస్, నాన్ అటాచ్మెంట్, అయితే దాన్ని డిటాచ్మెంట్ అని అంటారు. డిటాచ్మెంట్ అనండి, నాన్ అటాచ్మెంట్ అనండి. ఆసక్తి లేకుండా భోగముల, ఇంద్రియ భోగముల ఎడల విముఖముగా ఉండుట, వాటిని విదిలిపెట్టి వాటి మీద పెద్ద శ్రద్ధ లేకుండా ఉండుట, ఉపేక్ష చేసి ఉండుట, దాన్ని వైరాగ్యం ఉంటారు. ఇవన్నీ నేను చెప్తాను విస్తారంగా. ఇంక ఈ పైన అదే పాఠం, భగవద్గీత అంతా అదే పాఠం. సో జ్ఞాన వైరాగ్య రూపంగా ఉంటుంది నివృత్తి ధర్మం. దానికోసమని సనక సనందనాథుని సృష్టించి ఆ ధర్మాన్ని లోకంలో ప్రవర్తింపజేశాడు. ఈ విధంగా ధర్మాన్ని నిలబెట్టడం ద్వారా సమాజానికి రక్షణను భగవంతుడు కల్పించినాడు. మంచి ప్రణాళిక, చాలా అందమైన ప్రణాళిక. వెల్కమ్ బ్యాక్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఒక చిన్న మనవి,